హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాము. ఈ వీడియోలో సెకండ్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన మార్కెట్లోకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ బుక్స్ని రిలీజ్ చేశామండి. మనము దాదాపు 6000 MCQస్తో 2 బుక్స్ రిలీజ్ చేశాము. పేపర్ 1, పేపర్ 2. మనకి పేపర్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీ పాలిటీ, పేపర్ 2కి సంబంధించి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. రీసెంట్ బడ్జెట్, రీసెంట్ సర్వే తోటి ఈ 2 బుక్స్ మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 బుక్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మన వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ అందుబాటులో ఉన్నాయి. రిమైనింగ్ వీడియోస్ కూడా మనము ఈ సర్వే క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పుకోబోతున్నాం. ఎవరైనా ఆల్రెడీ ఇప్పటివరకు తీసుకున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా బుక్స్ తీసుకోకపోతే ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి పోస్టల్ ద్వారా ఈ బుక్స్ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే మనము ప్యాక్ చేసి పంపిస్తామండి. ఇలా నీట్గా మీకు 3 to 4 వర్కింగ్ డేస్లోనే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ వస్తాయి. మనకి 399 రూపీస్కే ఫ్రీ హోమ్ డెలివరీ తోటి ఈ 2 బుక్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు సర్వే క్లాసెస్ చెప్పుకుంటున్నాము. ఇందులో జనరల్ రివ్యూ, మనకు జనరల్ రివ్యూ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చెప్పుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సాధారణ సమీక్ష. ఈ క్లాస్లో మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, స్థూల ఆర్థిక సగటులు, అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం. ఇందులో వ్యవసాయ ఉపరంగాలు ఏమున్నాయి, పారిశ్రామిక ఉపరంగాలు ఏమున్నాయి, సేవా రంగం యొక్క ఉపరంగాలు ఏమున్నాయి, అందులో వృద్ధి రేటు పరంగా మనకి ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి గ్రోత్ రేట్, వృద్ధి రేటు పరంగా గ్రోత్ రేట్ పరంగా ఏ ఉపరంగం ఎక్కువ వాటా ఉంది, మరియు షేర్ వాటా పరంగా ఏ ఉపరంగం వాటా ఎక్కువగా ఉన్నది. మనం ఆల్రెడీ 7.35% స్థిర ధరల్లో మన ఆంధ్రప్రదేశ్ జిఎస్డి వృద్ధి రేటు అని చెప్పుకున్నాం. అందులో 1.69 వ్యవసాయ రంగ వృద్ధి రేటు, అదేవిధంగా 8.02 పారిశ్రామిక రంగ వృద్ధి రేటు, సేవా రంగం 5.21 వృద్ధి రేటు అని చెప్పుకున్నాం స్థిర ధరల్లో. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగము, ఉద్యానవన రంగము, పశుపోషణ, మత్స్య సంపద, అడవులు, ఇలా ఉపరంగాలు ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో ఉపరంగాలు ఉన్నాయి, సేవా రంగంలో ఉపరంగాలు ఉన్నాయి. అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా ప్రశ్నలు అడగవచ్చును, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి, స్థిర ధరల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత ధరలో ఏ విధంగా ఉన్నాయి, ఈ పాయింట్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మనం ఆల్రెడీ చెప్పామండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు సర్వే బుక్ దాదాపు 421 పేజీలతోటి ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేశారు. ఈ బుక్లో ఉన్న అంశాలను తెలుగు మీడియం విద్యార్థులకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలని ఒక 40-50 పేజీలతోటి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాము. అందులో ఉన్నటువంటి షార్ట్ నోట్స్లో ఉన్న అంశాలు మనకు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే విధంగా ఆ షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ సర్వేలో సెకండ్ టాపిక్లోకి వచ్చాం మనము. ఈ వీడియోలో స్థూల ఆర్థిక సగటులు, ఈ స్థూల ఆర్థిక సగటులకు సంబంధించి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల యొక్క ఉపరంగాలు, వాటి యొక్క వృద్ధి రేటు, వాటి యొక్క వాటాలు, అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడిగేటువంటి ప్రశ్నలు, ముఖ్యాంశాలు, ఏ విధంగా మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఓకేనా? చూడండి, స్థూల ఆర్థిక సగటులు మనకి 2023-24 ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు స్థిర ధరల్లో 7.35%. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు స్థిర ధరల్లో మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను చెప్పేటప్పుడు ఒకసారి జూమ్ చేయండి, జూమ్ చేసి ఆ అక్షరాలు చూపించండి. స్థిర ధరలు బ్రైట్నెస్ కొంచెం తగ్గించి జూమ్ చేస్తే మనకి నోట్స్ రాసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
7.35% స్థిర ధరల్లో వృద్ధి రేటు. మన భారతదేశం యొక్క వృద్ధి రేటు స్థిర ధరల్లో 8.2%. చూడండి, స్థిర ధరల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 7.35 అయితే భారతదేశం యొక్క వృద్ధి రేటు స్థిర ధరల్లో 8.2. ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.44% అయితే ప్రస్తుత ధరల్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 8.6%. అంటే స్థిర ధరల్లో కంపేర్ చేస్తే స్థిర ధరలలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు కన్నా భారతదేశం వృద్ధి రేటు ఎక్కువ. ప్రస్తుత ధరలు కంపేర్ చేస్తే భారతదేశ వృద్ధి రేటు కన్నా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువ. స్థిర ధరల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 7.35, అదే మనకు ఇండియా వృద్ధి రేటు 8.2%. ఇందులో 8.2% తోటి భారతదేశ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది స్థిర ధరలలో. అదే ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.44% అయితే భారతదేశ వృద్ధి రేటు 9.6%. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనకు స్టేట్మెంట్ వైజ్ అడిగినప్పుడు భారతదేశ వృద్ధి రేటుతో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ధరలలో అధిక వృద్ధి రేటుని, స్థిర ధరల్లో తక్కువ వృద్ధి రేటును నమోదు చేసినది. ఆ పాయింట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనం చూసుకుంటే స్థిర ధరల వృద్ధి రేటులో రంగాల వారీగా పరిశీలిస్తే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినది పారిశ్రామిక రంగం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకని మనము ఓవరాల్గా 7.35% మనం వృద్ధి రేటు సాధించాము చెప్పుకున్నాం కదా. ఇదిగోండి 7.35% వృద్ధి రేటు సాధిస్తే అందులో 1.69% వ్యవసాయ రంగము, 8.02% పారిశ్రామిక రంగము, 5.21% సేవా రంగం. అంటే మనకు వాస్తవంగా వాటా పరంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి షేర్ పరంగా అయితే అత్యధిక వృద్ధి రేటు అత్యధిక వాటా సేవా రంగం అయితే, గ్రోత్ రేట్ పరంగా వృద్ధి రేటు పరంగా అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినది పారిశ్రామిక రంగం 8.02. ఆ పాయింటే ఇది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వ్యవసాయ రంగంలో ఏ ఉపరంగాలు ఉన్నాయి, పారిశ్రామిక రంగాలు ఏ ఉపరంగాలు ఉన్నాయి, సేవా రంగంలో ఏ ఉపరంగాలు ఉన్నాయి, వాటి యొక్క వాటా ఎంత, వృద్ధి రేటు ఎంత, ఆ పాయింట్ మనం తెలుసుకుంటున్నాం. మనకు ఈ అంశము ఈ టాపిక్కే ఇలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఒకసారి చూడండి. వ్యవసాయ రంగంలో ఏముంటాయి, వ్యవసాయము, పశుపోషణ, మత్స్య సంపద, అడవులు, ఉద్యానవనము, ఇది మనకు ఉపరంగాలు. చూడండి, వ్యవసాయ రంగం దగ్గర ఉన్నాం మనం. అందులో వ్యవసాయం, ఉద్యాన పంటలు, పశుపోషణ, అడవులు, మత్స్య సంపద, ఇవి మనకు వ్యవసాయంలో ఉన్నటువంటి ఉపరంగాలు. మనం ఏం చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత, 1.69. ఓవరాల్గా వాటా వచ్చేసి 2,17,403 కోట్లు, 2,17,403 crores. ఇందులో ఈ 2,17,000 కోట్లలో ఓన్లీ వ్యవసాయమే తీసుకుంటే, వ్యవసాయ ఉపరంగాల్లో ఓన్లీ వ్యవసాయం 24,450 కోట్లు, ఉద్యాన పంటలు 56,256 కోట్లు, పశు సంపద 63,886 కోట్లు, అడవులు 2673, మత్స్య సంపద 70,131 కోట్లు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇవన్నీ అన్ని నోటెడ్ చేసుకుని మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వ్యవసాయ రంగంలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగం ఏంటి చూడండి. 24,000, 56,000, 63,000, 2,000, 70,000. ఏది ఎక్కువ, 70,000 ఎక్కువ. 70,000 అంటే ఏంటది, మత్స్య సంపద. అంటే ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం నుంచి ఎక్కువ రాబడి వస్తున్నది. రొయ్యల ఎగుమతుల్లో మనం ముందంజలో ఉన్నాము. ఈ సముద్ర ఉత్పత్తుల ద్వారా ఎక్కువ రాబడి రావడం జరుగుతుంది. దాదాపు 70,131 కోట్లు. వ్యవసాయ ఉపరంగాలలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగము మత్స్య సంపద. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటి, వృద్ధి రేటు. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము, వృద్ధి రేటు ఓవరాల్గా 7.35% అయితే ఓన్లీ వ్యవసాయ రంగం వృద్ధి రేటు అంటే 1.69. అందులో ఉపరంగాలు చూద్దాం. వ్యవసాయము -9.82. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 22-23తో పోల్చుకుంటే 23-24లో వ్యవసాయం యొక్క రాబడి తగ్గినది, నెగటివ్ గ్రోత్ రేట్ సాధించినది. అంటే నెగటివ్ గ్రోత్ రేట్ -9.82, ఉద్యాన పంటలు అయితే 2.84, పశు సంపద 4.79, అడవులు కలప 0.85, ఓవరాల్గా 1.69. ఇక్కడ పాయింట్ ఏంటి? మిగిలిన రంగాల్లో పాజిటివ్ గ్రోత్ రేట్ సాధించబట్టి మిగిలిన ఉపరంగాల పాజిటివ్ వృద్ధి రేటు వలన మనకు ఓవరాల్గా 1.69 వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటుగా కనిపిస్తున్నది. ఓన్లీ పర్టిక్యులర్గా ఉపరంగాల్లో వ్యవసాయ రంగం తీసుకుంటే అది నెగటివ్ గ్రోత్ రేట్ -9.82%. ఓకేనా? వ్యవసాయ రంగము 1.69 వృద్ధి రేటు సాధించినది. అందులో కూడా ఉపరంగాల వారీగా పరిశీలిస్తే వ్యవసాయ ఉపరంగము -9.82 గ్రోత్ రేట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఒకవైపు వర్షపాతము తగ్గింది, ఇంకోవైపు పండించే విస్తీర్ణం 33.32 లక్షల హెక్టార్లకు తగ్గింది, మరియు ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. ఇలా చెప్పుకుంటూ వచ్చాము, రాబడి కూడా తగ్గింది. ఓకే, ఇప్పుడు మనకు పాయింట్ ఏంటి? వాటా పరంగా అత్యధికంగా కలిగిన వాటా ఏది? మత్స్య సంపద. అదే మనకు గ్రోత్ రేట్ పరంగా ఏది ఎక్కువ? 4.79 ఎక్కువ. 4.79 అనేది పశు సంపద. చూడండి, మార్కెట్లో ఉన్న కొన్ని పుస్తకాలు తప్పులు ఉన్నాయి. మనం అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసి మనం చూసుకోవాలి. వ్యవసాయ ఉపరంగం విషయానికి వస్తే వ్యవసాయ ఉపరంగాలలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నది పశు పోషణ, పశు సంపద. అత్యధిక వాటా మత్స్య సంపద. అది మనం చూసుకోవాలి. ఇది ఓవరాల్గా దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం. చూడండి, ఇక్కడ ఈ పాయింట్, వ్యవసాయ రంగంలో అత్యధిక వాటాను అందించే ఉపరంగం మత్స్య సంపద, ఆక్వాకల్చర్ కాగా అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది పశు సంపద, మరియు రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసినది వ్యవసాయం. ఈ పాయింట్ మనం చూసుకోవాలి. వ్యవసాయ రంగంలో అత్యధిక వాటా మత్స్య సంపద మరియు ఆక్వాకల్చర్, అత్యధిక వృద్ధి రేటు పశు పోషణ, రుణాత్మక వృద్ధి రేటు వ్యవసాయ ఉపరంగము. ఓకే, అందరితో అది క్లోజ్. నెక్స్ట్ పరిశ్రమల విషయానికి వద్దాం. పరిశ్రమలు మనం చూసుకుంటే ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? ఓవరాల్ సినారియో మనకు వృద్ధి రేటుల్లో స్థిర ధరల్లో అత్యధిక వృద్ధి రేటు 8.02% తోటి పరిశ్రమ రంగం ఉన్నది. దాదాపు జిఎస్డిపికి 2,22,870 కోట్లు, 2,22,870 కోట్ల వాటా ఇస్తుంది. ఇందులో పరిశ్రమల ఉపరంగాలు ఏంటి? పరిశ్రమలు అంటే చూడండి, మైనింగ్ మరియు క్వారీయింగ్, గనులు, ఖనిజ తవ్వకాలు, తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్. మనకు పరిశ్రమల్లో ముఖ్యమైన ఉపరంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అదే విద్యుత్ శక్తి, గ్యాసు, నీటి సరఫరా, నిర్మాణం. మైనింగ్ అండ్ క్వారీయింగ్, విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా, తయారీ రంగము మరియు నిర్మాణ రంగము. ఇవి ఉపరంగాలు. ఇందులో ఈ 2,22,870 కోట్లలో మైనింగ్ నుంచి ఒక 19,000 కోట్లు, తయారీ నుంచి 1,13,278 కోట్లు, విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా నుంచి 24,000 కోట్లు, నిర్మాణం నుంచి 64,000 కోట్లు. అంటే ఓవరాల్గా వాటా పరంగా, షేర్ పరంగా పారిశ్రామిక రంగంలో అత్యధిక షేర్ కలిగింది తయారీ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. అది ఇక్కడ పాయింట్. ఇందాక మనం మస్తు చెప్పుకున్నాం కదా, ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ పారిశ్రామిక రంగమే కాదు, ఓవరాల్గా ఉపరంగాలు అన్నింటిలో కూడా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు, ఓవరాల్ ఉపరంగాల్లో కూడా అత్యధిక వాటా కలిగినది తయారీ రంగము ఉపరంగాలుగా చూసుకుంటే. మరియు పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతని చెప్పుకున్నాము? 8.02 చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మైనింగ్ నుంచి 5.59, తయారీ నుంచి 5.8, విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా నుంచి 14.23%. ఎంత? 14.23%. ఆ తర్వాత నిర్మాణం నుంచి 10.53. అంటే 8.02 ఓవరాల్ వృద్ధి రేటులో
అత్యధిక వృద్ధి రేటు విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా. ఓవరాల్గా 2,22,870 కోట్లలో 1,13,378 కోట్ల వాటాతోటి అత్యధిక వాటా అంటే తయారీ రంగం. మనము వ్యవసాయం చెప్పుకున్నాం కదా, వ్యవసాయంలో అత్యధిక వాటా అంటే మత్స్య సంపద, వృద్ధి రేటు పశు పోషణ. పరిశ్రమల్లో అత్యధిక వాటా తయారీ రంగం, అత్యధిక వృద్ధి రేటు విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా. ఓకే, నెక్స్ట్ చూడండి. పరిశ్రమ రంగంలో అత్యధిక వాటాను అందించే ఉపరంగం తయారీ రంగం కాగా అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా. ఆ పైన మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ సేవల రంగము. మనం చూసుకుంటే సేవా రంగం 2,90,360 కోట్లు ఉంది. ఓవరాల్గా వృద్ధి రేటు 5.21%. ఇందులో సేవల్లో ఉపరంగాలు ఏముంటాయి చూడండి. వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు, అదేవిధంగా రైల్వేలు, ఇతర రవాణా మార్గాలు, స్టోరేజ్, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస గృహ యాజమాన్యం, ప్రభుత్వ పరిపాలన, ఇతర సేవలు. చూడండి, వ్యవసాయ ఉపరంగాలు చెప్పుకున్నాము, పరిశ్రమ ఉపరంగాలు చెప్పుకున్నాము. ఇప్పుడు సేవల ఉపరంగాలు వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వేలు, ఇతర రవాణా మార్గాలు, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ పరిపాలన, ఇతర సేవలు. ఈ 2,90,360 కోట్ల విషయానికి వస్తే ఇందులో వర్తకం, హోటళ్ళు 62,384 కోట్లు. చూడండి, 62,384 కోట్లు. రైల్వేలు 5,000 కోట్లు, ఇతర రవాణా మార్గాలు 40,000 కోట్లు, కమ్యూనికేషన్లు 12,000. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా షేర్ చూసుకోవాలి, వృద్ధి రేటు చూసుకోవాలి, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువగా ఉంది. మనకి బ్యాంకింగ్, బీమా 37,952 కోట్లు, రియల్ ఎస్టేట్, నివాస గృహాల యాజమాన్యం 56,670 కోట్లు, ప్రభుత్వ పరిపాలన 20,014 కోట్లు, ఇతర సేవలు 48,532 కోట్లు. ఇందులో అత్యధిక వాటా ఏది? వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు. ఇది మనకి ఇక్కడ పాయింట్. అదేవిధంగా వృద్ధి రేటు విషయానికి వద్దాం. వృద్ధి రేటు ఎంత చెప్పాము? 5.21 చెప్పుకున్నాం కదా. అందులో మళ్ళీ ఒకసారి చూడండి. వర్తకం, హోటల్, రెస్టారెంట్లు అయితే 3.43, రైల్వేలు 3.23, ఇతర రవాణా మార్గాలు 5.86, కమ్యూనికేషన్లు 12.4%. అంటే వృద్ధి రేటు ఎక్కువగా 12.4%తో కమ్యూనికేషన్ల ఉపరంగం ఉంది. ఆ తర్వాత బ్యాంకింగ్, బీమా 6.93, రియల్ ఎస్టేట్ 7.56, ప్రభుత్వ పరిపాలన నెగిటివ్లో ఉంది, -2.9, ఇతర సేవలు 6.37. అంటే సేవల రంగంలో అత్యధిక వాటాను అందించేది వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు. అదే అత్యధిక వృద్ధి రేటు కమ్యూనికేషన్లు. ఓకేనా? ఒకసారి చూడండి. సేవా రంగంలో అత్యధిక వాటాను అందించే ఉపరంగం వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు. అత్యధిక వృద్ధి రేట్ అంటే కమ్యూనికేషన్లు. మరియు రుణాత్మక వృద్ధి రేట్ అంటే ప్రభుత్వ పరిపాలన. నెగటివ్ గ్రోత్ రేట్ అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము రాబడి తగ్గితే అది నెగటివ్. మనకు అలా వ్యవసాయ రంగంలో ఏమొచ్చింది? వ్యవసాయ ఉపరంగము వచ్చింది మరియు ప్రభుత్వ పరిపాలన. ఈ రెండు ఉపరంగాలు నెగటివ్ గ్రోత్ రేట్ను పొందుకున్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత ధరల వద్ద జీవీఏలో అత్యధికంగా రంగాల వారీగా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, మనం చెప్పుకున్నాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ వాటా ఉంది, పశు సంపద, ఉద్యాన పంటలు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. మనకు ప్రస్తుత ధరల వద్ద, ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, ప్రస్తుత ధరల వద్ద జీవీఏలో రంగాల వారి వాటా చూసుకుంటే ఫస్ట్ సేవా రంగం 40.16%, ఆ తర్వాత వ్యవసాయ రంగం 34.14%, ఆ తర్వాత పరిశ్రమల రంగం 25.69. ఇది ప్రస్తుత ధరలు.
అత్యధికంగా మొదటి స్థానంలో సేవా రంగం, రెండో స్థానంలో వ్యవసాయ రంగం, మూడో స్థానంలో పరిశ్రమల రంగం. అది ప్రస్తుత ధరలు అయితే. ఒకవేళ మనకు స్థిర ధరలు అడిగారు అనుకోండి, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటో చూడండి, సేవా రంగం 39.9%, అంటే అత్యధికంగా సేవా రంగం. ఆ తర్వాత రెండో స్థానంలో పరిశ్రమలు 30.4%. ఆ తర్వాత మూడో స్థానంలో వ్యవసాయం ఉంది 29.7%. అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుత ధరల్లో వ్యవసాయ రంగంలో ధరల పెరుగుదల ఎక్కువగా ఉండబట్టి ఎక్కువ వాటా ఉన్నట్లు మనకు కనిపిస్తున్నది. మనకు స్థిర ధరలు అడిగారా, ప్రస్తుత ధరలు అడిగారా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టాలి. చూడండి, మనం సెకండ్ టాపిక్ అనేది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్లే ఉంటాయి. చూడండి, సెకండ్ చాప్టర్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే, ఆంధ్రప్రదేశ్ స్థిర ధరల్లో 7.35 వృద్ధి రేటు, ప్రస్తుత ధరల్లో 10.44% వృద్ధి రేటు. అదే మనకి ఎంత 8.21 లక్షల కోట్లు, 14.40 లక్షల కోట్లు. ఇండియా విషయానికి వస్తే 8.2, 9.6. ఈ పాయింట్ మనం చెప్పుకునే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఎక్కడ ఉన్నాయని. ఆ తర్వాత ఓవరాల్గా 7.35% అని చెప్పుకున్నాము వృద్ధి రేటు. అందులో వ్యవసాయం 1.69, పరిశ్రమలు 8.02, సేవా రంగం 5.21. ఇదిగోండి, ఇక్కడ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్ ఇలా ఓవరాల్గా ఇచ్చారు ఏది ఎంత అని. రంగాల వారీగా చూసుకుంటే ఏ విధమైన వృద్ధి రేటు ఇక్కడ సాధించాము అని ఇచ్చారు 2023-24లో. అగ్రికల్చర్ విషయానికి వస్తే అగ్రికల్చర్ ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 24,450 crores ఎప్పుడు 2023-24లో. అదే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 27,112 కోట్లు. గత సంవత్సరం 27,112 కోట్లు ఉంటే ప్రస్తుతము 24,450 కోట్లు. అంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. అందుకే నెగిటివ్ గ్రోత్ రేట్ ఆఫ్ 9.82 మనం చెప్పుకున్నాం కదా, 9.82 నెగిటివ్ గ్రోత్ రేట్. అదేవిధంగా హార్టికల్చర్ 2.84 గ్రోత్ రేట్ అని. దాని వాటర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఇదిగోండి, ఫిషింగ్ 70,000 కోట్లు, లైవ్ స్టాక్ 4.79% గ్రోత్ రేట్. ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి అంశాలే అగ్రికల్చర్ సంబంధించి. ఆ తర్వాత అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అని చెప్పుకున్నాము. ఇండస్ట్రీస్లో కూడా మైనింగ్, క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్, నిర్మాణం సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలే ఇవన్నీ. విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా 14.23% వృద్ధి రేటుతో అత్యధిక వృద్ధి రేటు కలిగి ఉన్నది. వాటా పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ 1,13,278. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉపరంగాలన్నింటిలో అత్యధికంగా వాటా కలిగినది కూడా మ్యానుఫ్యాక్చరింగ్. ఆ తర్వాత సర్వీస్ సెక్టార్లో కూడా ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్ అనేది ఎక్కువ వాటా కలిగి ఉంది. అదే వృద్ధి రేటు విషయానికి వస్తే మనకు కమ్యూనికేషన్స్ ఎక్కువగా 12.4% కమ్యూనికేషన్స్ వృద్ధి రేటు కలిగి ఉంది సర్వీస్ సెక్టార్. ఇదిగోండి, బ్రాడ్ సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్. కరెంట్ అంటే ప్రస్తుత ధరలు, కాన్స్టెంట్ అంటే స్థిర ధరలు. మనం ఏం చెప్పుకున్నాము? కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల్లో అత్యధిక వాటా కలిగింది సేవా రంగము, సెకండ్ ప్లేస్ వ్యవసాయము, మూడో స్థానంలో సేవలు. అదే ఇక్కడ ఇదిగోండి 40.16 సర్వీసెస్, అగ్రికల్చర్ 34.14, ఇండస్ట్రీస్ 25.69%. ఇక్కడ ఉపరంగాలు కూడా చూసుకుంటే సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ వాటా. ఆ తర్వాత లైవ్ స్టాక్ సెకండ్, ఇది మనకి థర్డ్ వచ్చేసి హార్టికల్చర్. ఇలా వరుసగా ఇచ్చారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది ఏం కదా అని.
ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇది మనకు సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి అంశాలు. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్నవి ఎంసీక్యూస్ కూడా ప్రిపేర్ చేసామండి. వీటి మీద ఆ ఎంసీక్యూస్ని మన మోడల్ పేపర్స్ బుక్స్లో పొందుపరిచాము. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. మనము ఏ గ్రేడ్ పేపర్ తోటి ఈ బుక్స్ రూపొందించామండి. మనకు లాస్ట్ 46-47 డేస్ టైం ఉంది. ఈ టైంలో మనం చదివినవి ప్రాక్టీస్ చేయడము, రివిజన్ చేయడం ఎంతైనా మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీ యొక్క అడ్రస్ని వాట్సాప్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా 399 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. మీ ఇంటి వద్దకే 4 రోజుల్లో ఈ బుక్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.